విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. వీళ్ళ ఫాదరు నేను రూమ్మేట్స్మి. ఒక 3 రోజులు మిస్ అయ్యాడు. ఏం గోవర్ధన్ అన్న రాలేదు అన్న. నా కొడుకు పుట్టాడు అన్నాడు. ఆ హీరో పుట్టాడా అన్న. మీ నాన్న అడుగు, చెక్ చేసుకో అన్నాను అనలేదా? విజయ్ అన్నాడా? అది గుర్తుపెట్టు. నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది, నాకు అబక్కన అట్లా వస్తుంది. నేను అంత ఎమోషనల్ పర్సన్ని. ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా. సరే, ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం. ఈ భారతదేశంలో ఉన్న కొంత కోట్ల మంది అభిమానులు, నేను ఒక అభిమాని. తిరుపతి దేవుడికి రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తుల్లో కూడా నేను ఒక్కడిని. నేను ఒక్కడనే భక్తుడిని కాదు, నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకడిని. మీలాగా నేను పూజిస్తాను, మీలాగా నేను ప్రేమిస్తాను. నేను మీలో ఒకడిని. మీకంటే నాకు ఏ ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు. ఓజీ బ్లాక్ బస్టర్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను. అది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుద్ది. అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి మాట్లాడతాను. చిన్న సినిమా చచ్చిపోయింది. మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది, బడ్జెట్తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్.